బైబిల్ చెప్తుంది, ఈ లోకాన్ని మొదట ప్రేమించింది దేవుడు. లోకం దేవుణ్ణి ప్రేమించలా. తెలుసండి, ఈ లోకమంతా ఏకమై నా దేవుణ్ణి ఒంటరోని చేసేసింది. ఏదేని తోటలో ఆదాము అవ్వలు ఏకమై నా దేవుణ్ణి ఒంటరోని చేసేశారు. బాబేలు గోపురం దగ్గర అందరూ మనుషులు ఒకే భాష, ఒకే తతంగం ఉండేది. అందరూ కలుసుకుని పేరు సంపాదించుకుందాం, గోపురం కట్టుకుందాం అని అందరూ ఏకమై అక్కడ కూడా బాబేలు గోపురం దగ్గర నా దేవుణ్ణి చెప్పండి ఒంటరోని చేసేశారు. నోవాహు టైంలో ప్రజలందరూ తినడానికి, తాగడానికి, సరదాలకి అందరికి తిరుగుతూ ఎవరికి వాళ్ళు దేవుణ్ణి వదిలేశారు. అంటే ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే మొదటి నుండి ఎవరు ఒంటరోడయ్యారు తెలుసండి? దేవుడు ఒంటరోడయ్యాడు. నిన్ను ప్రేమించినందుకు ఆయన్ని ఒంటరోని చేసావు. నీకు సహాయం చేసినందుకు, ప్రాణం ఇచ్చినందుకు, నిన్ను కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నేనున్నాను తల్లి, నేనున్నాను తమ్ముడు, నేనున్నాను నీకు సహాయం చేయడానికి అని నిన్ను పలకరించిన పాపానికి ఆదాము ఏదేను తోటలో ఆయన ఒంటరి చేసినట్లు లోక ప్రేమమే ముఖ్యమని, లోకంలో మనుషులే ముఖ్యమని, వాళ్ళ హృదయంలో ఉన్న ప్రేమే నిజమైన ప్రేమని దేవుణ్ణి ఒంటరోని చేసి మనుషులు వెనకాల పరిగెత్తుతున్న ప్రతి ఒక్కరికి సేవకుడిగా మనం చేస్తున్నాను. ఆ ప్రేమలో మోసం ఉంది.